హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి. గోధుమ పిండి బెల్లంతో అప్పటికప్పుడు పిల్లల కోసం 10 నిమిషాల్లో ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ అలానే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. మరి అంత ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లోకి ఒక 1/2 కేజీ ఉంటుందండి గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత సాల్ట్, నూనె, పిండి మొత్తం కలిసే విధంగా చేత్తో ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ వాటరే వాడుతున్నాను. ఒక్కసారి వేసుకుంటే పిండి మెత్తగా అయిపోతుందండి. కొంచెం కొంచెం చూసుకొని వేసుకొని పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నాకు కొంచెం వాటర్ మాత్రమే పట్టాయండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1.5 స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకున్నానండి. వేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొని మనం దీన్ని పల్చగా అయితే చేసుకోవాలండి. ఒకవేళ నూనె వద్దు అనుకుంటే మీరు నెయ్యినైనా కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. బెల్లం వేసుకున్న కప్తోనే 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇక్కడ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. కరిగిపోయి ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఇక్కడ నేను మీకు పాకం చూపిస్తున్నాను చూడండి. కొంచెం పట్టుకుంటే మనకి జిగురుగా తగిలితే సరిపోతుందండి. పెద్దగా పాకం రావాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదండి, దీంట్లోంచి కొంచెం కొంచెం ముద్దను తీసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఇక్కడ 5 వరకు బాల్స్ అయినాయండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్లోర్ మీదే చేసేసుకుంటున్నానండి. కొంచెం పొడి పిండి వేసుకొని మీకు వీలైనంతగా పల్చగా అయితే దీన్ని చేసుకోవాలండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఇంకా గోధుమ పిండి బ్యాటర్ ఉంది కదండి, దాంట్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ చపాతీ మొత్తానికి ఇలా బ్రష్తో అయితే అప్లై చేసుకోవాలండి. బ్రష్ లేని వాళ్ళు చేతితో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇంకొక చపాతీ వేసుకుంటున్నానండి. దీనిపైన కూడా మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నది ఉంది కదండి, దాన్ని వేసుకొని బ్రష్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలన్నీ కూడా 1 బై 1 వేసుకుంటూ మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ని వేసి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా స్లోగా అయితే దీన్ని రోల్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకుంటూ చివరి వరకు తీసుకొచ్చేసుకోవాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మీకు ఏమైనా ఊడిపోతున్నట్టుగా అనిపిస్తే ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒకసారి అయితే ఇలా పాముకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా పామేసుకోవాలి. పాముకున్న తర్వాత ఇలా మధ్యకైతే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డ్ చేసుకొని మనం చేతితో ఒకసారి ఈ విధంగా ఒత్తుకొని దీన్ని ఇప్పుడు మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో అయితే ఒత్తేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మరీ పలుచగా ఒత్తుకోకూడదు, అలానే మరీ మందంగా ఒత్తుకోకూడదండి. కొంచెం మీడియంగా ఉండేలాగైతే దీన్ని ఒత్తేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒత్తేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఒత్తేసుకున్నాను. చూడండి,
ఇప్పుడు చివర్లను అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మొత్తం సమానంగా ఉండటం కోసం చివర్లు అయితే కట్ చేసేసి వాటిని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మీరు కావాలనుకుంటే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే ఇలా బాక్స్ షేప్లో చేస్తున్నాను. మీకు సర్కిల్ షేప్లో కావాలి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను బాక్స్లో అయితే చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా హెల్తీగా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేయండి. చూడండి, ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది. ఇక్కడ మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తానండి. మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ఎలా చేసుకున్నామో చపాతీలు 1 బై 1 అది మనకి ఆ పీస్లో అయితే కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఉన్నాయి కదండి గోధుమ పిండివి, అవి అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా ఒకటి వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయండి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఫ్లేమ్ని అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్తో ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవాలండి స్లోగా. చూడండి, మరీ ఎక్కువ కలిపేకండి, విడిపోతాయి. స్లోగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. మీకు వీడియోలో లైటింగ్ వల్ల అంత కలర్ వచ్చినట్టయితే కనిపించట్లేదు, కానీ బయట అయితే కలర్ వచ్చినాయండి. వీటిని ఇంకా బయటకైతే తీసేసుకుంటున్నాను. చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు అదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా 2 సైడ్స్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద నుంచి ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని పెట్టుకున్నానండి. దీన్ని ఒక మరుగు వచ్చే వరకు మళ్ళీ మరిగించుకోవాలి. అంటే మంచిగా వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి చిట్టి కాజాలు ఉన్నాయి కదండి, వాటన్నింటినీ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలిపేకండి, విరిగిపోయే అవకాశం ఉంటుంది. స్లోగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 2 నిమిషాల తర్వాత మనం చూద్దామండి. 2 నిమిషాల తర్వాత మనకి బెల్లం పాకం మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయండి ఈ కాజాలు. చూడండి క్లియర్గా పొరలుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మొత్తం బెల్లం పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. మనకు అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.